విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళ్లిన సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. జనసేన గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి తను గెలిపించాలని కోరుతున్న లోకం మాధవితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఏపీలో రోజు రోజుకి ఎన్నికల వేడెక్కుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచార హోరైతే ఓరెత్తుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకం మాధవి గారు తన ప్రచారాన్ని నేటి ఉదయం నుండి కూడా స్టార్ట్ చేస్తుంది. ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు తమ ఇటు ఏదైతే గ్రామాల్లో నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామాన్ని ఇంటింటికి టచ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే తెలుసుకుందాం ఏదైతే ఇక్కడ ప్రజలు ఎటువంటిది ఉంది, ఎన్డీఏ కూటమిపై ఎటువంటి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయడం. మేడం చెప్పండి, ఏదైతే ఇంటింటి డోర్ టు డోర్ తెలుస్తున్నారు, ఇప్పుడు గత కొన్ని రోజులుగా మీరు ప్రతి ఇంటిని టచ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమిపై ప్రజలు ఎటువంటి అభిప్రాయం తెలుస్తున్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ అభిప్రాయం అయితే రావాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమికి పెద్దపీట వేస్తున్నారు. వచ్చే ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఇవాళ నేనైతే రోజు 4 పంచాయతీలు ప్రతి గడప ఎక్కుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పథకాల గురించి చెప్తున్నాం. అలాగే మేము వస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందో చెప్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు ఇచ్చే ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమికి పెద్దపీట వేస్తామని ప్రజలందరూ చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రజలు ఎటువంటి సమస్యలు తెలియజేస్తున్నారు? గత ప్రభుత్వంలో మేము ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఈ అభివృద్ధి జరగలేదు అనేది ప్రజల ద్వారా ఎటువంటి వినిపిస్తుంది, ఏంటి పరిస్థితి? నెల్లిమర్ల నియోజకవర్గం గత 5 ఏళ్లలో చాలా నిర్లక్ష్యానికి గురైంది. సొంత సంపాదన తప్పించి ప్రజలకి కనీసం మంచినీళ్ళు కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే బొడికొండ అప్పలనాయుడు గారు. కనీసం వచ్చి ప్రజల కష్టాలు ఏంటో కూడా చూడలేదు. ఎక్కడ చూసినా పారిశుధ్య లోపం, కాలువలు రోడ్ల మీద ఏర్లై పారుతున్నాయి. జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, కలరా, రక్షిత మంచినీరు ఇవ్వక ప్రజలందరూ ప్రతి చోట బాధపడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నది ఏంటంటే కనీస అవసరాలు కూడా తీర్చని ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకని ఈరోజు ప్రజలందరూ చెప్పడం జరుగుతున్నది. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో చదువుకున్న యువత చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ 5 ఏళ్ళు ఖచ్చితంగా ఎండగట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే, వాళ్ళ కలలు తీరాలంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా రావాల్సింది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పెద్దపీట వేస్తామని ప్రజలందరూ చెప్తున్నారు. నెల్లిమర్ల మండలంలో ప్రధానంగా పోస్పట్రేగా బాగాపురం ఉన్నది, తీర ప్రాంతం ఉన్నది, మత్స్యకారులు కూడా ఉన్నది. వారికి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటున్నాయి, వారికి మీరిచ్చే భరోసా ఏ విధంగా కల్పిస్తున్నారు, ఏంటి పరిస్థితి? మత్స్యకార జీవన విధానం మారాలని, వాళ్ళ బతుకులు బాగుండాలని, ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలని, అలాగే వలసలాగి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వెనక్కి రావాలని కోరుకుంటున్నాం మేమందరం కూడా. నేనైతే ఖచ్చితంగా మత్స్యకారుల గురించి అనుదినం ఆలోచిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది కూడా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది మత్స్యకార భరోసా. వేటకు వెళ్ళలేని సమయంలో వాళ్ళకి ఆసరాగా నిలబడాలి. అలాగే మత్స్యకారులు చేపలు అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్స్ నిర్మించాలి. అలాగే ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్స్, ప్లాట్ఫామ్స్ అన్నవి ఖచ్చితంగా వాళ్ళకి రావాలి. తీర ప్రాంతాల్లో జెట్టి నిర్మాణం జరగాలి. అలాగే మనం ఖచ్చితంగా వాళ్ళకి సబ్సిడీలో బోట్లు, వలలు, అలాగే డీజిల్ సబ్సిడీని పెంచాలి వాళ్ళకి. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళు ఈరోజు మొగుడు పెళ్ళ ఇద్దరు కష్టపడినా కూడా చెరో 200 సంపాదించుకోలేని పరిస్థితి. వాళ్ళు మొత్తం మద్యపానానికే వాళ్ళ సంపాదన అంతా వెళ్ళిపోతున్నది. మా పిల్లలు అసలు చదువుకి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే మేము చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి ఈరోజు మత్స్యకారులందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వంలోని ప్రతి మత్స్యకారుడికి నేను చెప్తున్నాను. కెమెరా పర్సన్ కిషోర్తో నరసింహ, బీఆర్కే న్యూస్, విజయనగరం.